హాయ్ హలో నమస్తే అండి. నేను మీ స్వప్నికాని. ఈరోజు కొత్త రెసిపీ ఏంటో తెలుసా? ఉసిరికాయ, స్వీట్ ఉసిరికాయ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ముందుగా ఉసిరికాయలు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. నేనైతే ఒక 11 12 ఉంటాయి ఉసిరికాయలు తీసుకున్నాను. గిన్నెలో వేసుకొని సాల్ట్ వేసి బాగా కడగాలి. కడిగిన తర్వాత నేనైతే కుక్కర్లో వేసుకొని చాలా నీట్గా కడుక్కున్నాను. కడిగేసి అయ్యో కింద పడేసాను ఒకటి, సర్లే తర్వాత తీసుకుందాం. అయితే చాలా నీట్గా కడుక్కున్న తర్వాత, ఇది సి విటమిన్ కదా, దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుందంట. కంటికి బాగుంటుంది అని చెప్పారు, స్కిన్కి బాగుంటుంది అని చెప్పారు. సో నేను కూడా వీడియోసే చూసానండి, యూట్యూబ్లో వీడియో చూసాను, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను, చాలామంది ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఇదేదో కష్టమేమో అనుకున్నాను. ఏం కష్టం ఉండదండి ఇది. ఫస్ట్ ఉసిరికాయ తీసుకొని బాగా కడిగేసి ఇలా కుక్కర్లో వేసేసిన తర్వాత ఇందులో వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసి మూత పెట్టేస్తాము. మరీ అంతగా మెత్తగా ఉడకపెట్టకుండా జస్ట్ నార్మల్గా ఉడకపెట్టండి. ఇలా స్పూన్ దించితే దిగిపోయేటట్టు ఉండాలి. అయితే ఇది బాగా ఉడకపెట్టిన తర్వాత తీసేసి ఏం చేయాలి, అందులో ఉన్న పిక్కని వేరు చేయాలి. సో అప్పుడు చిన్న చిన్న మిఠాయి బిళ్ళల్లా వస్తాయి, చాలా బాగుంటుంది. అయితే అవి తీసుకున్న తర్వాత అందులో చక్కెర వేసి కలిపేసి నైట్ అంతా ఉంచేస్తారు. తర్వాత అది వడపెట్టేసిన తర్వాత ఎండలో ఆరబెట్టేస్తారు. దానిపైన కొంచెం ఇంకా స్వీట్ కావాలంటే చక్కెర పౌడర్ని పైన జల్లేసి నిల్వ ఉంచుకుంటారు, తింటారు. సో నేను అదే ప్రాసెస్ చేశాను. అయితే అది చేయడానికి నాకు 1 అవర్ పట్టింది తెలుసా. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి అంటారు కదా, ఆ శ్రద్ధతో నేను చేస్తున్నాను. అయితే మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. నేనైతే ధైర్యంగా ఏది పని కూడా భయపడకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఒకటే, నాకు సపోర్ట్ చేయండి, మంచి కామెంట్ చేయండి. నేను ఇంకా 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 మంచి వీడియోస్ చేస్తాను. మీ ప్రోత్సాహం అనేది నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం అయితే మర్చిపోవద్దు, సరేనా? మీ స్వప్నిక ఏం చేసినా ఒక ట్రెండింగ్ అవ్వాలి, అది ట్రెండ్ సెట్ చేయాలి. సో నేనైతే చాలా ధైర్యంగా ఉన్నాను. మీరు కూడా అంతే ధైర్యంగా ఉండి నా వీడియోస్ చూడండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్.